పరిశుద్ధాత్మ దేవుడు మనం ఇచ్చిన వాక్య భాగం కీర్తన గ్రంథం 5:11 వాక్యంలో, నేను ఆశ్రయించి వారందరూ సంతోషించెదరు, నీవే వారిని కాపాడుదు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుణ్ణి ఆశ్రయించడం. ఈరోజు మన టైటిల్ ఏంటంటే దేవుణ్ణి ఆశ్రయించడం. అందరూ చెప్పండి, దేవుణ్ణి ఆశ్రయించటం. మనము కొన్ని సందర్భాల్లో మన బలాన్ని ఆశ్రయిస్తాం, మనకు తెలియకుండానే కొంతమంది స్నేహితులను ఆశ్రయిస్తాం, మనుషులను ఆశ్రయిస్తాం. కొన్ని సందర్భాల్లో మన డబ్బును ఆశ్రయిస్తాం. డబ్బు ద్వారా కొన్ని పనులు జరగవచ్చు, మనుషుల ద్వారా కూడా కొన్ని పనులు జరగవచ్చు, నీ ద్వారా కూడా కొన్ని పనులు జరగవచ్చు. కానీ హల్లెలూయా, నీ ద్వారా కానీ, డబ్బు ద్వారా కానీ, నీ బలము ద్వారా, నీ పదవు ద్వారా జరగనివి చాలా ఉన్నాయి. హల్లెలూయా. భూ సంబంధమైన వాటిని కొన్ని మనం జరిగించుకోవచ్చు. రాజకీయ నాయకులను బట్టి, మనుషులను బట్టి, అధికారులను బట్టి కొన్ని పనులు సునాయాసంగా మనం జరిగించుకోవచ్చు. కానీ దేవుని ద్వారా జరిగించాల్సిన చాలా ప్రాముఖ్యమైన కార్యాలు మన జీవితంలో ఉంటాయి. హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్పే అతి ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, మనుషులు నమ్ముకోవటం ద్వారా ఈ లోకంలో కొన్ని లబ్ధిని, కొంత లాభాన్ని నువ్వు పొందుతావు, నేను కాదంటలా. కానీ సమాధానాన్ని మాత్రం నువ్వు పొందలేవు, నెమ్మదిని మాత్రం నువ్వు పొందలేవు. ఒక సమాధానం, ఒక నెమ్మది, ఒక నిబ్బరము, ఒక మంచి ధైర్యము మనకు కలగాలి అంటే, మన ప్రతి ప్రతికూలతల్లో కూడా వెనుక వాటిని చూడక ధైర్యంగా ముందుకు వేగాలి అంటే, మన గమ్యాన్ని మనం చేరాలి అంటే మనం ఖచ్చితంగా దేవుని ఆశ్రయించాలి. హల్లెలూయా. దేవుణ్ణి ఆశ్రయించకుండా మనుషులను ఆశ్రయిస్తానంటే కొంతవరకు ముందుకు వెళ్ళగలుగుతావు, కానీ నీలో సమాధానం ఉండదు. మనుషులను ఆశ్రయించగలిగితే ఏమవుతుంది? కొన్ని పనులు జరుగుతాయి, కొన్ని విషయాల్లో లబ్ధి పొందుతావు, కానీ నీకు సమాధానం లేకుంటే వాటి వల్ల ప్రయోజనం ఏంటి? నెమ్మది లేనప్పుడు వాటి వల్ల ప్రయోజనం ఏంటి? యేసు ప్రభు కూడా వీటన్ని మాటలను ఆధారంగా తీసుకుని, ఒకటి సర్వలోకాన్ని సంపాదించుకుంటాడు, సర్వలోకంలో మనుషులను సంపాదించుకుంటాడు, బంగారాన్ని వెండిని సంపాదించుకుంటాడు, మేడల మిద్దెలను సంపాదించుకుంటాడు, పదవులు సంపాదించుకుంటాడు, పేరు ప్రఖ్యాతలను ఖ్యాతిని సంపాదించుకుంటాడు. పేరు ప్రఖ్యాతల సమాధానం ఇవ్వవే, వెండి బంగారం సమాధానం ఇవ్వవే, రాజకీయ నాయకులు, మనుషులు, అధికారులు సమాధానం ఇవ్వరే. హల్లెలూయా. అంటే ఈ భూమి మీద దేవుణ్ణి ఆశ్రయించడం ద్వారా ముందుగా మనకి ఏం కలుగుద్ది అంటే సమాధానం కలుగుద్ది. ఎందుకు దేవుడు దాన్ని ఆశ్రయించిన వారికి సమాధానం ఇస్తాడంటే, నేను ఇక్కడ ఒక విషయాన్ని నొక్కించి చెప్పాలి. ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో, దేవుని ఆశ్రయించిన వారందరికీ కూడా దేవుడు ఒక కవచంలో ఉంటాడన్నమాట. హల్లెలూయా. దేవుణ్ణి ఎవరైతే ఆశ్రయిస్తారో, లోకం నుండి వేరు చేయబడి దేవునిలో నాటబడి యేసు ప్రభు నాకు కావాలని, ఆయన కొరకు బ్రతుకుతాను ఎవరైతే చక్కని తీర్మానం తీసుకుని ఈ లోకంలో మారు మనసు పొంది దేవుని యొద్దకు వస్తారో, వారందరినీ కూడా దేవుడు తన యొద్దన ఏర్పాటు చేసుకుని దేవుడు ఏం చేస్తాడంటే వారి చుట్టూ ఒక వలయాన్ని వేస్తాడనమాట. హల్లెలూయా. వారి చుట్టూ ఒక కంచె అనేది ఉంటుంది అనమాట. ఆ కంచె ఉండగా ఏ అపాయము, ఏ అనారోగ్యము, ఏ శత్రువు నీ మీద దాడి చేయలేడు. ఒకవేళ అనారోగ్యం, అపాయము, శత్రువు నీ మీద దాడి చేయాలంటే ముందుగా ఆ కంచెని వేసిన దేవుని పర్మిషన్ తీసుకోవాలి. హల్లెలూయా. దేవుని పర్మిషన్ లేకుండా దేవుని కంచెను దాటుకుని నీ జీవితంలోనికి ఎవడో రాలేడు. దేవుని చిత్తం లేకుండా, దేవుని పర్మిషన్ లేకుండా, దేవుని ఇష్టం లేకుండా ఒక శ్రమ గాని, ఒక అప్పు గాని, ఒక వ్యాధి గాని, ఒక బాధ గాని నీ జీవితంలోనికి రాదు. నువ్వు దేవునిలో ఉన్నప్పుడు, దేవుని కంచె నీ మీద ఉన్నప్పుడు నీ జీవితంలోనికి శ్రమ, వ్యాధి వచ్చింది అంటే, బాధ, ప్రతికూలత వచ్చిందంటే, అయిన వారికి కాని వారికి నువ్వు దూరం అయిపోతూ అందరు నీ గురించి చెడ్డగా గుసగుసలు మాట్లాడుతూ ఉంటే, ఇక్కడ ఒక విషయం మనం ఆలోచించాలి. దేవుని కంచె ఉన్నప్పటికీ, దేవుని చిత్తం మన జీవితంలో ఉన్నప్పటికీ, దేవుడి తోడు మనకు ఉన్నప్పటికీ, దేవుని మనం ఆశ్రయించినప్పటికీ మన జీవితంలో ఎన్ని పోరాటాలు, నిస్పృహలు, కష్టాలు, ఉపద్రవాలు, ఒంటరితనము, అప్పులు, వ్యాధులు, రోగాలు, బాధలు, సమస్యలు ఇన్ని మన నెత్తి మీద ఉన్నాయంటే, ఇక్కడ దేవుడు మనకు ఒక పాఠాన్ని నేర్పించబోతున్నాడు. ఇక్కడ మనకు దేవుడు ఒక పరుగుని నేర్పించబోతున్నాడు. ఇక్కడ మన దేవుడు మనంతటికి మనం నడవడానికి, మనంతటికి మనం స్టాండ్ అవ్వడానికి దేవుడు మనకి ఒక పనిని నేర్పించబోతున్నాడు. అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. చూడండి, చిన్నపిల్లలు నడుస్తున్నప్పుడు, తప్పటడుగులు వేస్తున్నప్పుడు తల్లిదండ్రులు చేతిని వదిలిపెడతారు. ఎందుకో తెలుసా? ఆడు పడిపోతుంటే చూసి ఆనందించడానికి కాదు, వాడికి నడక నేర్పించడానికి. హల్లెలూయా. అంటే తల్లిదండ్రులు చిన్న బిడ్డను ఎందుకు వదిలిపెట్టారు? పడేయడానిక, పాడు చేయడానిక, దూరంగా నెట్టివేయడానిక? కాదు. ఆ బిడ్డ తనంతటికి తాను నిలబడాలి, తనంతటికి తాను నడవాలి, తను చేయాల్సిన పని తను చెయ్యాలి అని ఒక మంచి ఆలోచనతో తల్లిదండ్రి బిడ్డను చేతిని విడిచిపెడుతున్నట్లుగా దేవుడు మనందరి చుట్టూ కంచె వేసినప్పటికీ కొన్ని శ్రమలు దేవుడు మన జీవితంలోకి ఎందుకు ఎలా చేస్తాడు అంటే, హల్లెలూయా, వాటికి పర్మిషన్ ఇస్తాడంటే నీ అంతటకు నువ్వు నడవాలి. నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయాలి, నువ్వు నేర్చుకోవాల్సిన పాట నేర్చుకోవాలి. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా. నువ్వు దేవుని కంటే ఎక్కువగా మనుషుల్ని బాగా ప్రేమిస్తున్నావు అనుకో, హల్లెలూయా, దేవుడు నీ జీవితంలో ఒక చిత్తం కలిగి ఉన్నాడు.
ఇప్పుడు ఆ చిత్తం నీ జీవితంలో జరగాలంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి. కాన్సెప్ట్ ఏంటంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి, మనుషుల్ని ప్రేమించకూడదు. హల్లెలూయా. అంటే మనుషుల్ని ప్రేమించకూడదని ద్వేషించమని నేను చెప్పట్లే. మనుషుల కంటే నీ ప్రాణం కంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాలి. దేవుడి తర్వాత ఎవరైనా. హల్లెలూయా. దేవుని చిత్తానికి వేరుగా ఏ మనుషుడు నిన్ను ప్రోత్సహించినా ఆ మనుషుని వదిలిపెట్టమని దేవుడు చెప్పాడు. హల్లెలూయా. దేవుని కంటే ఎక్కువగా నువ్వు ఎవరిని ప్రేమించకూడదు. నువ్వు ప్రేమించుకున్నట్లుగా నీ తోటి మనుషులను కూడా నువ్వు ప్రేమించాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి, గౌరవం ఇవ్వాలి. ఇది దేవుడు కోరుకుంటున్నాడు. కానీ మన ప్రాణం కంటే ఎక్కువగా యేసు ప్రభువును మనం ప్రేమించాలి. ఇది వాక్యం చెబుతుంది. హల్లెలూయా. అప్పుడు మనం దేవునికి శిష్యులు అవుతాం అని చెప్తుంది. ఇప్పుడు దేవుడు ఇక్కడ ఏం చెప్తుంది? నన్ను ఆశ్రయించువారు. హల్లెలూయా. ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో వారందరిని దేవుడు కాపాడతాడంట. వారందరూ కూడా సంతోషంతో ఆనందంతో ఆనంద ధ్వని చేస్తారు, సంతోష ధ్వని చేస్తారని కీర్తనగారుడు చెప్తున్నాడు. ప్రైజ్ లార్డ్. ఈ లోకంలో చాలా మంది మనుషుల్ని ఆశ్రయించి సమాధానం, నెమ్మది లెక్క సంతోషంతో ఉండలేకపోతున్నారు. డబ్బు ఉంటుంది కానీ సంతోషం ఉండట్లా. హల్లెలూయా. ఏముంటుంది? డబ్బు ఉంటుంది కానీ చెప్పండి, సంతోషం లేదు. మేడలు మిద్దెలు ఉంటున్నాయి, సంతోషం లేదు. అన్నీ ఉంటున్నాయి, చెప్పుకోవడానికి నాకు ఇన్ని ఎకరాల భూమి ఉంది, కన్ను చూపు మేర నాదే, అక్కడ అది ఉంది, ఇక్కడ ఇది ఉంది, నా పిల్లలు ఇంతంత మంచి మంచి చదువుల్లో మంచి స్ట్రాటజీలో ఉన్నారు. హల్లెలూయా. పిల్లలు ఎంత స్ట్రాటజీలో ఉన్నా పిల్లల జీవితంలో సంతోషం లేదు. ఎంత మంచిగా చదువుతున్న పిల్లల జీవితాలు బాలా. హల్లెలూయా. కుటుంబాల్లో చెప్పుకోవడానికి ఎన్నో ఆస్తిపాస్తులు ఉన్నాయి, ఎంతో మంది రక్త సంబంధికులు ఉండినప్పటికీ వారు ఎంత పేరు ప్రఖ్యాతిని సంపాదించుకున్నప్పటికీ వారి జీవితంలో సంతోషం, సమాధానం లేదు. ఈ సంతోషం, సమాధానం ఎక్కడి నుంచి రావాలి? యేసు ప్రభు దగ్గర నుంచి రావాలి. ఆయన సన్నిధిలోనే సంతోషం, ఆయన సన్నిధిలోనే సమాధానం ఉంది. కోర కుమ్మరులు అంటారు కదా, ప్రభువా నీ బలిపీఠం యొద్ద వాన కోవెలకు పిచ్చుకలకు నివాసము. హల్లెలూయా. ఏంటి? వాన కోవెలకు పిచ్చుకలకు నివాసము నీ బలిపీఠమే. నీ బలిపీఠము, నీ సన్నిధిలోనే సంతోషం ఉంది. హల్లెలూయా. మనం నేర్చుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన పాఠము, మనుషులు ఆశ్రయించకూడదు. మనుషులు ఆశ్రయిస్తే సంతోషం ఉండదు, మనుషులు ఆశ్రయిస్తే సమాధానం ఉండదు, మనుషుల్ని నమ్ముకుంటే సమాధానం ఉండదు, మనుషుల్ని నమ్ముకుంటే సంతోషం ఉండదు. మనం దేవుళ్ళలో నాటపడాలి. హల్లెలూయా. అంటే ఈ లోకంలో మనుషులను ఉపయోగించుకోకూడదా? ఉపయోగించుకోవచ్చు, దేవుని కంటే ఎక్కువగా కాదు. దేవుని మరిచిపోయి ఇక ఈయనే నాకు, ఈ ఎమ్మెల్యే గారే, ఈ ఎంపీ గారే, ఈ పోలీసు వారే, లేకపోతే ఈ సర్పంచ్ గారే, ఈలే నాకు అన్నట్లు ఉండకూడదు. మనము దేవుణ్ణి ఆశ్రయించాలి. ఈ లోకంలో అవసరం మట్టుకు ఎవరిని ఎంతవరకు ఉపయోగించుకోవాలో అది మన హక్కు కాబట్టి ఉపయోగించుకోవచ్చు. కానీ సమస్త మహిమ దేవునికే ఇవ్వాలి. ఏ మనుషుడి ద్వారా మన జీవితంలో మేలు జరిగినా ఆ మేలుకు కారణం దేవుడే అని గుర్తించాలి. ఏ మనుషుడు మనకు సహాయం చేసినా ఆ మనుషుడి ద్వారా దేవుడే మనకు సహాయం చేశాడని, ఏ మనుషుడైతే మనకు సహాయపడ్డాడో ఆ వ్యక్తికి మనం కృతజ్ఞతగా ఉండాలి. దానికి కారణమైన దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. అందుకని మనం ఎవరిని ఆశ్రయించాలి? దేవుణ్ణి ఆశ్రయించాలి. ప్రైజ్ లార్డ్. దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవుడు ఏం చేస్తాడంట? సంతోషంతో నింపుతాడు. ఆమె ఈరోజు ఇక్కడ ఎంతమంది సంతోషంగా ఉన్నారు సిస్టర్స్, బ్రదర్స్ అంటే చాలా మంది జీవితాలు సంతోషంగా లేవు అని చెప్తారు. హల్లెలూయా. ఎందుకు బ్రదర్, ఎందుకు సిస్టర్ మీ జీవితంలో సంతోషం లేదు అంటే, అప్పు ఉంది బ్రదర్, అనారోగ్యం ఉంది బ్రదర్, నా బిడ్డలకు పెళ్ళవలేదు బ్రదర్, నా బిడ్డ బాగా చదివాడు కానీ ఉద్యోగం లేదు బ్రదర్. హల్లెలూయా. చాలా రీజన్స్ వారి కుటుంబంలో ఉంటాయి. హల్లెలూయా. ఉద్యోగం లేకపోయినా నువ్వు దేవుళ్ళు నాటపడితే సంతోషిస్తావు, అప్పున్న దేవుళ్ళు నాటపడితే సంతోషిస్తావు, అనారోగ్యం ఉన్న దేవుళ్ళు నాటపడితే సంతోషిస్తావు. యోబు దేవుళ్ళు ఆనందించాడు, యోబు దేవుళ్ళు సంతోషించాడు. యోబు జీవితంలో అన్నిటినీ ఒక రోజుని కోల్పోయాడు. సంపన్న స్థితిని చూశాడు, వెండి బంగారపు కళ్ళెములో అన్నం తిన్నాడు. 10 మంది సంతానం, 7 కొడుకులు 3 కూతుర్లు చూసి వారి ఆ యోబు అంత ఎత్తైన బిడ్డలు చూసి హర్షించాడు, ఆనందించాడు. దేవునికి భయపడి వేకువజాముని లేచి తన బిడ్డల కొరకు దేవుని సన్నిధిలో చేతులెత్తి నేల బిందు కుమ్మరించినట్లుగా తన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించి, బిడ్డలు ఎక్కడైనా రాబోయే రోజుల్లో తప్పిపోతారేమోనని, హల్లెలూయా, వారి పాపములను ఒప్పుకుంటూ ఎంతో భక్తితో తనుంటూ తన బిడ్డల కొరకు కూడా అదే భక్తిని కనబరిచాడు యోబు. హల్లెలూయా. అంత నీతిమంతుడైన యోబు, అంత నీతిమంతుడైన యోబు కుటుంబం చుట్టూ దేవుని కంచె ఉన్నప్పటికీ ఒక్క రోజున ఉన్న పలంగా యోబు కుటుంబం పతనమైపోయింది. చేతికొచ్చిన బిడ్డలో 10 మంది చచ్చిపోయారు. ఒక రోజులోనే సమస్తాన్ని కోల్పోయాడు. అపవాది వచ్చి శరీరంలో దూరి కురుపులు పెట్టి ఆ భయంకరమైన ఆ కురూపి తత్వాన్ని, ఆ రోగాన్ని తీసుకొచ్చాడు. శరీరం అంతటిని విచ్ఛిన్నం చేశాడు. దాన్ని చూడలేక భార్య వచ్చి మూర్ఖురాల్లాగా మాట్లాడి దేవుని దూషించి వెళ్ళిపోయింది. స్నేహితులు వచ్చి పరామర్శించి యోబులో ఏదైనా తప్పులున్నాయేమని ఎతికారు. మొత్తం అందరూ విడిచిపెట్టారు, కానీ యోబుని దేవుడు విడిచిపెట్టలా. హల్లెలూయా. ఇక్కడ నేను యోబుని ఎందుకు తీసుకున్నానంటే, యోబు జీవితంలో అంత కురూపి తత్వం ఉన్న యోబు దేవునిలో ఎలా ఆనందించగలిగాడండి?
అది ఎలా సాధ్యమండి? మన బిడ్డకి ఆదివారం పూట జ్వరం వస్తే చర్చ్ మానేస్తాం. అమ్మ ఎందుకు రాలేదంటే చక్కగా చెప్తావు, అన్న నా బిడ్డకు బాలేదు, నా బిడ్డని చూసుకుంటే నీకు ఎవరు లేరు కాబట్టి నేను మందిరం మానేశాను అని అంటావు. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్ చెప్పండి. అంతే కదా, న్యాయమే, నిజమే, మనం కాదంటలే. హల్లెలూయా. బిడ్డ బాగోపోతే ఏ తల్లిదండ్రులు కూడా ఆనందంగా ఉండలేరు. పిల్లలకి ఆరోగ్యం బాగోపోతే వాళ్ళకి ఏ పని మీద ధ్యాస ఉండదు, వారికి ఆకలి వేయదు. ముందు పిల్లలకు క్యూర్ అవ్వాలి, ముందు పిల్లలు వాళ్ళ కళ్ళ ముందు తిరగాలి, చక్కగా ఆడుకోవాలి, చదువుకోవాలి. పిల్లలు వారి కళ్ళ ముందు చక్కగా ఉంటేనే ఏ తల్లిదండ్రులైనా ఆనందంగా ఉండగలుగుతారు. పిల్లలకి బాగోపోతే తల్లిదండ్రులు ఆనందంగా ఉండలేరు. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. యోబుని చూడండి, పిల్లలు చచ్చిపోయారు, ఎంత బాధపడాలి. 10 మంది పిల్లలు చచ్చిపోయారు, ఎంత బాధపడాలి. హల్లెలూయా. 10 మంది పిల్లలు చచ్చిపోవడం అంటే మాటలండి. చదివేటప్పుడు మనం బాగా చదువుతాం బైబిల్, కానీ దాన్ని వర్ణించుకుంటే, ఆ యోబు స్థానంలో మనం ఉంటే మనం అలా ప్రేమించగలుగుతామా? ఆ విశ్వాసపు స్థాయిని కనపరచగలుగుతామండి? హల్లెలూయా. 10 మంది పిల్లలు ఒక రోజున చచ్చిపోయారు, స్నేహితులు వచ్చి దూషించి మాట్లాడారు, జీవితాంతం నీకు తోడుగా ఉంటానన్న భార్య అర్ధాంతరంగా వదిలిపెట్టి వెళ్ళిపోయింది. యోబు ఏడ్చినట్లుగా వాక్యం ఉందా? యోబు బాధపడినట్లుగా వాక్యం ఉందా? యోబు దేవుని మీద కనీసం మనసులోనైనా లోపటైనా శనిగినట్లుగా గొనిగినట్లుగా లోపట లేదు. హల్లెలూయా. ఎందుకు యోబు ఇంకా ఆనందిస్తున్నాడు? ఎందుకు యోబు ఇంకా దేవుణ్ణి హర్షిస్తున్నాడు, సంతోషిస్తున్నాడు అంటే యోబు దేవుని ఆశ్రయించాడు కనుక యోబుకి దేవుడు తోడే ఉన్నాడు. హల్లెలూయా. ఈ వాక్యం ఇక్కడ నెరవేర్చబడుతుంది. ఏమని నెరవేర్చబడుతుంది? నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషిస్తారు, నీవే వారిని కాపాడతావు గనక వారందరూ ఆనందంతో హర్షిస్తారు, సంతోషంతో హర్షిస్తారు. హల్లెలూయా. హర్షించడం అంటే ఆనందించడం, ఉల్లసించటం. హల్లెలూయా. గట్టిగా చేతులెత్తాలి. ఎలా సాధ్యమైంది యోబుకి? యోబుకి దేవుడు తోడే ఉన్నాడు. యోబు దేవుని ఆశ్రయించాడు. చాలా భయంకరమైన స్థితి, కురూపి స్థితి. ఆస్తి పోవడం ఒక పక్కన, బిడ్డలు చచ్చిపోవడం ఒక పక్కన, భార్య విడిచిపెట్టడం ఒక పక్కన, కనీసం ఉన్న శరీరం కూడా సపోర్ట్ చేయక కురూపిగా మారిపోతే ఇంకా అసలు దాన్ని ఊహించడం సాధ్యమా? కురూపి తత్వంలో ఉన్న యోబు యెహోవా ఇచ్చును యెహోవా తీసుకుంది అన్నాడు. తన భార్య వచ్చి శోధిస్తుంటే మూర్ఖురాలా మాట్లాడుతావు? దేవుడు అన్ని మేలు ఇచ్చినప్పుడు పొందినప్పుడు కీడును పొందటం న్యాయం కాదా అని చెప్పి తన భార్యను కూడా గద్దించాడు. ఎంత విశ్వాసాన్ని కనబరిచాడు. ఎందుకు అంటే యోబు దేవుణ్ణి ఆశ్రయించాడు, యోబు దేవుని ప్రేమించాడు. మనం కూడా అదే, మన జీవితంలో సంతోషం సమాధానం కావాలంటే దేవుని మాత్రమే ప్రేమించాలి, ఆయన మాత్రమే ఆశ్రయించాలి. హల్లెలూయా. ఎప్పుడైతే ఒక మనుషుడు దేవుణ్ణి ఆశ్రయిస్తాడో, యేసు ప్రభువును ప్రేమిస్తాడో, ఆ వ్యక్తి ఎన్ని పోరాటాల మధ్య ఉన్నా దేవుని చిత్తం లేకుండా దేవుని కంచెను దాటి నీ మీదకు ఏ బాణం రాదు. 91వ కీర్తనలో దేవుడు ఏమంటాడు తెలుసా? హల్లెలూయా. ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు అన్నాడు. హల్లెలూయా. పగట వేళ ఎగురు బాణముకైనా, రాత్రి వేళ సంచరించే తెగులకైనను హల్లెలూయా నువ్వు భయపడకుందు అన్నాడు. దావీదు అంటాడు కదా, నా పక్కన 1000 మంది పడినా కుడి పక్కన 10,000 మంది కూడా ఏ అపాయం రాదన్నాడు. 91వ కీర్తన అంతా ఇందులో చదువుకోండి. హల్లెలూయా. 91వ కీర్తనలో ఒక మాట మాత్రం చూపిస్తాను. 2వ వచనంలో, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. 3వ వచనంలో, వేటగాని ఊరిలో నుండి ఆయన నన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నన్ను రక్షించును. హల్లెలూయా. దేవుని ఆశ్రయించండి. యేసు ప్రభు ఎంత మంచి దేవుడో తెలుసా? ఈ రోజుకి మనం నమ్మకస్తులు కానప్పటికి మనల్ని విడిచిపెట్టలు ఇంకా మారుతారులే. హల్లెలూయా. ఎంత దీర్ఘశాంతంతో ఉన్నాడు ఒక్క మాటలో చెప్పాలి అంటే. హల్లెలూయా. తల్లిదండ్రులకి 2 పిల్లలు ఉన్నప్పుడు ఒక పిల్లోడు మంచిగా ఉండి ఒక పిల్లోడు లోకంలో ఉంటే వాడిని బట్టి తల్లిదండ్రులు చాలా బాధపడతారు, కానీ వాడిని విడిచిపెట్టరు. అది ఎన్ని చెడ్డ పనులు చేసినా, ఎంత అపకీర్తి తీసుకొచ్చినా ఆ బిడ్డ తల్లిదండ్రులకి భారం కాదు. ఎవరు ఎంతమంది ఎన్ని కంప్లైంట్ చెప్తున్నా, ఏమండి నీ పెద్ద పిల్లోడు బాగున్నాడు, మీ చిన్నోడు బాగాలేదు, లోకంలో ఉన్నాడు, బూతులాడుతున్నాడు, దొంగతనాలు చేస్తున్నాడు, ఎలా అలా భయం చెప్పండి, భయం చెప్పండి, భయం చెప్పండి ఎంతమంది చెప్పినా వాళ్ళు నొచ్చుకుంటారు, బాధపడతారు. వాళ్ళ కోసం, ఆ బిడ్డ కోసం తల్లిదండ్రులు ఏడుస్తారు, కానీ ఎప్పుడూ కూడా ఆ బిడ్డని విడిచిపెట్టరు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఒకవేళ ఏదైనా శృతి మించి వరే నాకు చెడ్డ పేరు తీసుకొస్తున్నా, మా మర్యాదను పోగొడుతున్నా, నువ్వు నా కడుపున ఎందుకు పుట్టావరా అని చెప్పి ఎక్కడన్నా అక్కడ ఎవరన్నా ఏదైనా తల్లిదండ్రులు అలా మాట్లాడొచ్చాము, కానీ మాక్సిమం చాలా మంది ఓర్చుకుంటారు. హల్లెలూయా.
దేవుడు ఇక్కడ ఏమన్నాడు తెలుసా, ఒకవేళ అంత ఓర్చుకుని అంత ప్రేమ కలిగిన నీకు జన్మనిచ్చిన రక్తం పంచి ఈ లోకంలో నీకు జన్మనిచ్చిన నీ తల్లిదండ్రులైన విడిచిపెట్టొచ్చు కానీ నేను నిన్ను విడిచిపెట్టను దేవుడు. హల్లెలూయా. నిజంగా తల్లిని పోగొట్టుకున్న వారికి ఆ విలువ తెలుస్తుంది, తండ్రిని పోగొట్టుకున్న వారికి ఆ విలువ తెలుస్తుంది. హల్లెలూయా. చాలా మంది తల్లిదండ్రులు బ్రతికుండంగా వాళ్ళ మాట వినరు, చచ్చిపోయిన తర్వాత పంచపరమండాలు పెడతానికి ఏడవడానికి ఉండదు. నిజంగా తల్లి తండ్రి నీ జీవితంలో మిస్ అయినప్పుడు ఆ వాల్యూ ఆ విలువ నీకు తెలుస్తుంది, అది పోగొట్టుకున్న వాళ్ళకి తెలుస్తుంది. హల్లెలూయా. కాబట్టి సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, నువ్వు దీర్ఘాయుషమంతుడుగా బ్రతికినట్లుగా నీ తల్లిదండ్రుల ఉపదేశం తోసివేయొద్దు, వారిని గౌరవించు, వారిని సన్మానించు, వారి మాట విని దానికి లోబడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే నీకు జన్మనిచ్చినండి తల్లిదండ్రులు, వారి మాట వినటం నీకు క్షేమము, వారి మాట వినటం నీకు ఆశీర్వాదము, వారి మాట చొప్పున జీవించడం వారికి ఆనందం అవుతుంది. హల్లెలూయా. కాబట్టి తల్లిదండ్రుల విలువ తెలియకుండా ఉంటే ఒక రోజున వారు నీకు దూరం అయినప్పుడు రమ్మన్నా రారు. డాడీ చూడాలని ఉంది, రాలేరు. మమ్మీ చూడాలని ఉంది, రాలేరు. బ్రతుకుండగా నీ గుండెల్లో పెట్టుకోవాలి, బ్రతుకుండగా నీ గుండెల్లో పెట్టుకుని చూసుకోవాలని, నీకున్న దానిలోనే చూసుకోవాలి. పంచపరమండాలు పెట్టమని వాళ్ళు అడగరు. నువ్వు ప్రేమగా మాట్లాడితే వాళ్ళ కడుపులు నిండిపోతాయి. హల్లెలూయా. నువ్వు ప్రేమగా మాట్లాడితే వాళ్ళ కడుపులు నిండిపోతాయి, వాళ్ళ మాట వింటే చాలు. హల్లెలూయా. జాగ్రత్త, నీ తల్లిదండ్రులను కాపాడు. వాళ్ళు బ్రతికుండగానే, వాళ్ళు బ్రతికినంతకాలం వాళ్ళ మాట విని దానికి లోపడు, అది నీకు ఆశీర్వాదం. హల్లెలూయా చెప్పండి. ఆమేన్. ఎలా ఉండాలి మనం? యేసు ప్రభుని ప్రేమించాలి, ఆయన సేవించాలి. అలాగే యోబు దేవుని ప్రేమించాడు కాబట్టి అటువంటి కురూపి స్థితిలో దేవునిలో ఆనందించగలిగాడు, దేవునిలో సంతోషించగలిగాడు. కురూపి స్థితిలో ఉన్న యోబు ఒక మాట అంటాడు, నా విమోచకుడు సజీవుడనియు ఆయన మరలా భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుదును అన్నాడు. హల్లెలూయా. ఏంటంట? నా దేవుడు విమోచకుడు సజీవుడు, ఆయన మరలా భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుదును అన్నాడు. హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చింది ఈ విశ్వాసం? దేవుని ప్రేమించేవారు విశ్వాసపు స్థాయిని ఎవరు చెడగొట్టలేరు. నువ్వు దేవుని ప్రేమించగలిగితే ఎటువంటి అవిశ్వాసపు మనుషులు వచ్చి దేవుని నుంచి నిన్ను వేరు చేయాలని చూసినా ఎవరో కూడా నిన్ను టచ్ చేయలేరు. దేవుని ప్రేమ నుంచి నేను ఎవరు ఎడబాపలేరు. నువ్వు దేవుని ప్రేమించగలిగితే, దేవుని మీద విశ్వాసము, ఆ బాండింగ్ అనేది గట్టిగా ఉంచుకోగలిగితే ఎవరో ఎంతమంది వచ్చి నెగిటివ్గా మాట్లాడినా నువ్వు దేవుని విడిచి దూరం కాలేవు. హల్లెలూయా. నీకు సరైన విశ్వాసపు స్థాయి లేకపోతే ఎల్లమ్మ పొల్లమ్మ వచ్చి దేవుడు ఏం చేశాడు, నీ జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఎంతకాలం నుంచి చర్చికి వెళ్తున్నావు, బాప్టిజం పొందావు, నీ పేరు మారింది, నీ ప్రవర్తన మారింది, నీ ఒంటి తీరు మారింది, అలంకరణ మానేసావు, అన్ని సమర్పించుకుని ఉన్నావు, వారానికి 2-3 రోజులు ఉపవాసం ఉంటున్నావు, చక్కగా చర్చికి వెళ్తున్నావు, క్రమంలో ఉంటున్నావు, ఎంత భక్తి చేస్తుంది, దేవుడు నీకేం చేశాడు అని అంటది ఎవరో ఎల్లమ్మ పొల్లమ్మ వచ్చి. అయిపోద్ది. నిజమే కదా? సమర్పించేసుకున్నాను, నా ఆహార విషయంలో కొన్ని మార్పులు చేసుకున్నాను, ప్రార్థన టైం టేబుల్ మార్చుకున్నాను, లోకంలో నాకు ఉన్న సమయం అంతా దేవునితోనే గడుపుతున్నాను, క్రమంలో చక్కగా ఉంటున్నాను. ఎంత భక్తి చేస్తే దేవుడు నాకు ఏం చేశాడు? ఒక్క మాట. హల్లెలూయా. అవ్వా ఇది నిజమా? ఒక్క మాటే. అవ్వా ఇది నిజమా అనగానే అప్పటికప్పుడు కన్నులెత్తి ఆ పండుని చూడగా రమ్యముగా కనపడిందంట. రమ్యముగా అంటే అర్థం ఏంటి? అందమైనదిగా, ఆకర్షించబడినంతగా, అది కోసుకుని తినేయాలంత ఉల్లోపించేటట్లుగా తన నోటి కనిపించిందంట ఆ ఫ్రూట్ని చూడగానే. హల్లెలూయా. అపవాది మాయగాడాడు, మోసగాడు, అబద్ధికుడు, అబద్ధములకు జనకుడు, వాడు మొదటి నుండి నరహంతకుడు, బలవంతుడు అని రాయబడింది. అందుకని యేసు ప్రభు కూడా ముందుగా నీ గృహంలో దోచుకునే దొంగ అనే బలవంతుడిని బంధించాలి. అలా బంధించడానికి అభిషేకం మనకు కావాలి. హల్లెలూయా. దేవుని ఆశ్రయించి దేవునితో ఒక మంచి సహవాసం కలిగి మనం ఉండాలి. అప్పుడు బలవంతుని మనం బంధించగలుగుతాం. ప్రైజ్ లార్డ్ చెప్పండి. మీ జీవితంలో మీరు చేయాల్సిన ప్రాముఖ్యమైన పని దేవుని ఆశ్రయించడం, దేవుని ప్రేమించడం. దేవుని ఆశ్రయించి దేవుని ప్రేమించడం మాటలుగా పరిమితం కాక ఇది మన క్రియల్లో చూపించినప్పుడు, దేవుని సన్నిధిలో మనం ఖచ్చితంగా నిలబడినప్పుడు, కష్టాల్లో, శ్రమల్లో, ఉపద్రవాల్లో ఉన్నప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు, హల్లెలూయా, దేవుడు రుడిగా నీ జీవితంలో జరిగించిన కార్యాలను జరిగిస్తాడు. హల్లెలూయా. దావీదు దేవుని నమ్మాడు, దావీదు దేవుని ఆశ్రయించాడు. ఆమేన్. సౌలు అనేక మార్లు ఈట విసిరిన ఒక్క దెబ్బైన దేవుడు దావీదుకి తగలనాడు. బెన్యామీను గోత్రికులు ఈట విసరంలో బహు ప్రాధాన్యత కలిగిన వారు, బహు నేర్పులు వారు. ఈట విసరంలో బహు నేర్పులు ఎవరంటే బెన్యామీను గోత్రికులు. సౌలు బెన్యామీను గోత్రికుడైన అనేక మారులు హల్లెలూయా దావీదు మీదకి ఈట విసిరినాను, ఏ ఒక్క మారు కూడా దేవుడు దావీదుకి ఈట దెబ్బ తగలనలేదు. హల్లెలూయా. 3000 మంది సైనికులు ఏర్పాటు చేసుకుని దావీదుని చంపడానికి ప్రయత్నం చేసిన 3000 మందిలో ఏ ఒక్కరిని ఈటె, ఒక్కరి కత్తి. హల్లెలూయా.
ఒక్కరి చెయ్యి దావీదుకి దేవుడు తగలనవ్వలేదు. ఎందుకు అంటే దావీదుకు కాపరి దేవుడు, దావీదుకి కంచె వేసిన వాడు దేవుడు, దావీదుకి సహాయకుడు దేవుడు. దావీదు దేవుణ్ణి ఆశ్రయించాడు. ప్రైజ్ లార్డ్. ఈరోజు నువ్వు దేవుణ్ణి ఆశ్రయించగలిగితే నీ చుట్టూ ఒక కంచె ఉంది. వినాలి, ముగింపులోకి వచ్చా. నీ చుట్టూ ఏముంది చెప్పండి? ఒక కంచె ఉంది. ఆ కంచెను దాటుకుని రోగం రాదు, వ్యాధి రాదు, సమస్య రాదు. ఒకవేళ ఆ కంచె ఉన్నప్పటికి ఇవన్నీ వచ్చినాయి అంటే దేవుడు నా జీవితంలోకి ఇవన్నీ కూడా అలౌ చేశాడు, పంపించాడు, ఆయనే పంపించాడు. వీటిలో నేను నమ్మకంగా ఉన్నాను. హల్లెలూయా. అబ్రహాంకి ఇస్సాకునిచ్చింది ఎవరు చెప్పండి? ముగించేస్తున్నా. అబ్రహాంకి ఇస్సాకునిచ్చింది ఎవరు? దేవుడే. ఆ ఇస్సాకుని తీసుకొచ్చి బలి ఇచ్చామని చెప్పింది ఎవరు? ఇచ్చినోడు మరలా తీసేసుకుంటాడా? హల్లెలూయా. ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి? దేవునికి మనసు లేదు, దేవుడు అన్యాయస్తుడు. లేక 100 సంవత్సరాలకి అబ్రహాంకి ఇస్సాకు అనే కొడుకునిచ్చి మరలా 4-5 సంవత్సరాలు 5-6 సంవత్సరాల వయసులో మరలా తీసుకొచ్చి, హల్లెలూయా, 7-8 సంవత్సరాల వయసులో మరలా తీసుకొచ్చి బలి ఇచ్చేమన్నాడు. హల్లెలూయా. దేవుని మనసు అది. ఇచ్చినోడు మరలా తీసుకుంటాడా? హల్లెలూయా. అబ్రహాం ఏం అర్థం చేసుకోవాలి? అబ్రహాం పరిస్థితుల్లో కనుక మనం ఉంటే నేను ఎవరు అంటాం? హల్లెలూయా. లేదా యోనాలాగా నినివే కలగకుండా తరిశీసుకు పారిపోతూ ఉంటాం. హల్లెలూయా. బిడ్డను అడిగాడని చెప్పి దేవుడు. ప్రైజ్ లార్డ్. చెప్పండి, నినివేకి వెళ్ళాల్సిన వాడు తరిశీసుకు పారిపోయినట్లుగా అలాగే పారిపోతాం మనం, దేవుడు ఏదైనా చేయమంటే కనుక. అబ్రహాము 75 సంవత్సరాల వయసులో, అంటే 25 సంవత్సరాలు వాగ్దానాన్ని కనిపెట్టి స్వతంత్రించుకున్నాడు వాగ్దానాన్ని. 100 సంవత్సరాలకి, అనగా 25 సంవత్సరాల తర్వాత బిడ్డ పుట్టాడు. హల్లెలూయా. ఇస్సాకు పుట్టిన తర్వాత ఊర్లో గొప్ప విందు చేశారంటే ఇస్సాకుని ఎంత ప్రేమించాడో అర్థం కావాలి. దేవుడికి అనుమానం అవుతుంది. అబ్రహాము చూస్తుంటే కొద్దిగా స్తోత్రాలు స్తుతులు తగ్గుతున్నాయి, ప్రార్థన తగ్గుతుంది. ఇస్సాకు పుట్టిన కాడి నుంచి కొద్దిగా తేడా కనబడుతుంది అబ్రహాంలో. ఇస్సాకు పుట్టక ముందు పద్దాక బలిపీఠం కట్టేవాడు. ఇస్సాకు పుట్టక ముందు పద్దాక ఆ బలిపీఠం కాడ కూర్చొని ప్రార్థన చేసేవాడు. ఇస్సాకు పుట్టిన తర్వాత ప్రార్థన తగ్గింది, బలిపీఠం కాడ కనబడతల్లా, సన్నిధిలో కనబడతలేదు. అబ్రహాం భక్తి లేదా తేడా వచ్చిందని దేవుడికి తేడా కొడుతుంది అక్కడ. హల్లెలూయా. వెంటనే అబ్రహాము నన్ను ప్రేమిస్తున్నాడా లేదా, లేకపోతే నేను ఇచ్చిన ఇస్సాకును ప్రేమిస్తున్నాడో లేదో ఒకసారి టెస్ట్ చేద్దాం. వెంటనే రాత్రికి రాత్రి దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా. అబ్రహామా, చిత్తం బ్రవ్వా, నీకు ఇచ్చిన బిడ్డ ఎవడాడు? ఇస్సాకు. ఆ ఇస్సాకుని తీసుకుని పలానా కొండ మీదకి రా. హల్లెలూయా. నాకు బలిచ్చే. హల్లెలూయా. అంటే ఇక్కడ దేవుని ఉద్దేశం అంటే దేవుని మనసును మనం అర్థం చేసుకోవాలి. ఇచ్చురుడు మరలా తీసేసుకోడు. ఇక్కడ అబ్రహాము భక్తిని దేవుడు ఇక్కడ పరీక్షిస్తున్నాడు. ఇస్సాకు వచ్చిన తర్వాత అబ్రహాము ప్రార్థన, అబ్రహాం భక్తి దేవుని కొద్దిగా చిన్నగా కనపడింది. అసలు తెలుసుకుందాం, అబ్రహాము నన్ను ప్రేమిస్తున్నాడా, నేను ఇచ్చిన ఇస్సాకును ప్రేమిస్తున్నాడు తెలుసుకుందాం. హల్లెలూయా. ఎత్తి పొడవబోతూ ఉండగా దేవుడికి ఒక క్లారిటీ వచ్చింది. నా కోసం 25 సంవత్సరాలు కనిపెట్టాను ఇస్సాకుని, పొడిచి చంపబోతున్నాడు. హల్లెలూయా. ఇస్సాకు కంటే అబ్రహాము నన్నే ప్రేమిస్తాడు. హల్లెలూయా. చెల్లిదలయ్యా, ఆదివారం పూట నీ పిల్లలకు బాగోపోతే నీ పిల్లలు నువ్వు కలిసి దేవుని సన్నిధికి రా. హల్లెలూయా. నీ ఇంటికి చుట్టాలు వస్తే ఆ చుట్టాలను పట్టుకుని దేవుని సన్నిధికి రా. దేవుని ప్రేమించేవారు ఆదివారం క్రమాన్ని పోగొట్టుకోరు. దేవుని ప్రేమించేవారు శుక్రవారం క్రమాన్ని పోగొట్టుకోరు. దేవుని ప్రేమించేవారు ఆల్నైట్ క్రమాన్ని పోగొట్టుకోరు. హల్లెలూయా. ఆల్నైట్ ప్రేయర్కి ఎందుకు రావు బ్రదర్ అంటే నిద్ర. హల్లెలూయా. నువ్వు దేవుని ప్రేమిస్తానట్ట ఒకసారి అర్థం చేసుకో. నీలో స్వార్థం లేదు. కేవలం నిద్ర కోసం దేవునికి నువ్వు థ్యాంక్స్ చెప్పడం మానేసి కృతజ్ఞతలు అర్పించాల్సిన సమయమున నెలంతా కాచి కాపాడి దేవునికి ఆ రాత్రంతా దేవుని సన్నిధిలో కనబడి చేతులెత్తి ప్రభా ఈ రాత్రంతా ఈ నెలంతా నా జీవితంలో చేసిన మేలుగా స్తోత్రాలు ప్రభా అని చెప్పాల్సిన నీవు హల్లెలూయా నిద్ర. అదే రోజున ఏ పన్ను పడితే, ఏ ప్రాణం బాగుపోతే, నీకు కావాల్సిన మనిషి ఫోన్ చేస్తే అర్ధరాత్రులు కూడా వెళ్ళిపోతాం. అంటే దేవుని ప్రేమించే విధానాన్ని చెప్తున్నా, మిమ్మల్ని తిట్టడానికి మాటలు చెప్తా. దేవుని ప్రేమించేవాడు వర్షమును వాతావరణాన్ని లెక్క చేయకుండా ప్రార్థన ఉంది అని సేవకుడు చెప్తే ప్రార్థనకు వచ్చి ఆ ప్రార్థనలో నిలబడి ప్రభా అని చెప్పి దేవునితో మాట్లాడడం నేర్చుకుంటాడు. దేవునితో మాట్లాడడం మొదలు పెడతాడు. దేవుని ప్రేమించేవారు సేవకుడు ఎప్పుడు ప్రార్థన పెడతాడు, ఎప్పుడు వెళ్ళిపోతాం, ఎప్పుడు మందిరంలో నిలబడతాం, ఎప్పుడు ఆరాధన ఎక్కిపోతాం, ఎప్పుడు దైవజనుల నుంచి దేవుడు నాతో మాట్లాడతాడు, పెన్ను పుస్తకం పట్టుకుని సిద్ధంగా ఉంటాడు.
కళ్ళు మూసుకొని దేవుని సన్నిధి చేతులు ఎత్తి దేవుని సన్నిధిని అనుభవించాలని ఒక ఉత్సాహంతో ఉర్రూతతో ఉంటాడు అతను. ఆకలేసే వ్యక్తి ముందు పల్లెల్లో ఎప్పుడు భోజనం పెడతారని ఆశ ఉంటుందో, ఆరాధనలో దేవుని ఆత్మ నా మీదకి ఎప్పుడు వస్తుంది, దేవుని సన్నిధిని ఎప్పుడు పొందుకుంటానని ఉర్రూతతో ఉంటాడు, ఆసక్తితో ఉంటాడు. ఈ ఆసక్తి నీలో లేకపోతే నువ్వు ఇంకా దేవుని ప్రేమించట్లేదు, జస్ట్ నామకార్థత. హల్లెలూయా. దుప్పి నీటి వాగులు ఒకరికి ఆశపడుతున్నట్లుగా నేను నీ కొరకు ఆశపడుతున్నాను అన్నాడు భక్తుడు. ఈ ఆశ మనకు ఉందండి? ఏదో క్రమంగా వస్తున్నాం. వాస్తవం చెప్పాలంటే ఆదివారం కాబట్టి, మందిరానికి వెళ్ళాలి కాబట్టి, మందిరానికి వెళ్ళకపోతే, దేవుని సన్నిధికి వెళ్ళకపోతే సావుకు టార్చర్ భరించలేం. తర్వాత దేవుని దృష్టిలో కూడా మనం హల్లెలూయా లెక్క చెప్పాలి. ఎందుకు వచ్చిందిలే, వెళ్ళి ఒక గంట కూర్చొని వచ్చాదు అన్నా ఇదిలో కొంతమంది వస్తారు. అలా కాదండి. దేవుని ప్రేమించేవారు ఎవరు ఒక్క మాటలు చెప్పాలంటే వారు దేవుని కోసం దేనైనా వదులుకుంటారు. వింటున్నారా? దేవుని ప్రేమించేవారు చాలా సాక్రిఫైస్, త్యాగపూరితతో వాళ్ళ హృదయం ఉంటుంది. దేవుని ప్రేమించేవారు ధనాన్ని వదులుకుంటారు కొన్ని సందర్భాలు, బంగారాన్ని వదులుకుంటారు కొన్ని సందర్భాలు. ఎలాంటి ప్రతికూలతలు ఉన్నా, ఎంత అర్జెంట్ పనులు, ఆ పనులన్నిటిని పక్కన పెట్టి ముందుగా దేవుని సన్నిధిలో నిలబడతారండి. వీళ్ళు దేవుని ప్రేమించేవారు. ఖాళీగా ఉన్నప్పుడు వచ్చి పరిచర్య చేసేవాళ్ళు, ఖాళీగా ఉన్నప్పుడు పనులు నిమగ్నమయ్యేవారు, ఖాళీగా ఉన్నప్పుడు అన్నా నేను వస్తాననే వాళ్ళు కాదు. వారి సొంత పనులను, అర్జెంట్ పనులను, అత్యవసరత పనులను కూడా పక్కన పెట్టి పరిచర్యలో ఉన్నవారు దేవుని ప్రేమించేవారు. దేవుని ప్రేమించేవారు అలా, నా పని కంటే ముందు దేవుని పని ముఖ్యము, నా పని కంటే ముందు దైవజనుడు చెప్పిన పని ముఖ్యము, నా పని కంటే ముందు దేవుని మందిని పని ముఖ్యము, నేను ముందు దేవుని పని చేస్తాను, నా పని దేవుడు చేస్తాడు. ఇది దేవుని ప్రేమించేవారి లక్షణం. ఈ హృదయం ఎంతమందికి ఉంది ఆలోచించండి. దేవుని ప్రేమించేవారు గురించి చెప్తున్నాను నేను. హల్లెలూయా, హల్లెలూయా. తీసుకొచ్చాడు, బలిపీఠం కట్టాడు, పొడుగు పెట్టాడు, కాళ్ళు చేతులు కట్టాడు, కత్తెత్తాడు, పొడి చేస్తూ ఉండగా లాస్ట్ మినిట్ లో ఒక్క నిమిషం ఆలస్యం అయితే, ఒక క్షణం ఆలస్యం అయితే ఎత్తున కత్తి ఇస్సాకు పొట్ల దిగిపోయేది. ఒకవేళ కత్తి దిగిపోయిన దేవుడు బ్రతికించేవాడు, అది వేరే విషయం. చెప్తున్నా, ఇస్సాకుని చంపడం దేవుని చిత్తం కాదు. అబ్రహాముని పరీక్షించాడు దేవుడు. ఇస్సాకుని ప్రేమిస్తున్నాడా? హల్లెలూయా. ఉద్యోగం రాకముందు ఉద్యోగం కావాలి ప్రభువా, కావాలి. ఉద్యోగం వచ్చిన తర్వాత దేవుని సన్నిధిని వదిలిపెడతాం. పెళ్లి కావాలి, పెళ్ళి అయిన తర్వాత దేవుని వదిలిపెడతాం. ఇల్లు లేదు, ఇల్లు కావాలి, దేవుడు ఇల్లు ఇస్తాడు, నీ ప్రార్థన విని ఇల్లు ఇచ్చిన తర్వాత దేవుని వదిలి. గర్భఫలం కావాలి, గర్భఫలం వచ్చిన తర్వాత దేవుని విడిచిపెడతాం. హల్లెలూయా. ఎలా కాదండి. దేవుణ్ణి ప్రేమించే పద్ధతి అసలు ఇది కాదు. హల్లెలూయా. దేవుని ప్రేమించే పద్ధతి నీకు ఇష్టమైన దాన్ని, లాభదాయకరమైన అన్నిటిని కూడా విడిచిపెట్టి, ఏది ఏమైపోయినా పర్ల ముందు నేను దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని సన్నిధి తర్వాతనే ఏదైనా అనే ఆలోచన కలిగిన వారు దేవుని ప్రేమిస్తున్నారు. ఎలా ఉంటే దేవుడు నేను సంతోషంతో సమాధానంతో నింపుతాడు. హల్లెలూయా. ఎలా ఉంటే దేవుడు మనల్ని అన్ని విషయాలు ఆశీర్వదిస్తాడండి. హల్లెలూయా. దేవుని ప్రేమించే తత్వం అంటే ఇది. ఏదో నిలబడి ప్రసంగం చేయటమో, పాట పాడటమో దేవుని ప్రేమించడం అవదు. దేవుని ప్రేమించేటప్పుడు దేవుని కోసం ఏదైనా వదులుకోవాలి, ఏదైనా చెయ్యాలి అనే ఆశ, ఆలోచన ఖచ్చితంగా మనకు ఉండాలి. అలా ఉన్నప్పుడే దేవుని కనుదృష్టిలో మనం ఉంటాం. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. యూదులు చాలా మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారంటే అక్కడ ఇంచుమించుగా చాలా మంది ఉన్నారు. హల్లెలూయా. ఆ యూదులందరిలో కూడా నీతిమంతులుగా దేవుని ప్రేమించే వరకు ముగ్గురే నిలబడ్డారు. అలా ముగ్గురు ఎవరో మీకు తెలుసు. మీకు తెలిసిన పాత్ర అనేది. హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించారు కాబట్టే వారు అగ్నిగుండంలోనికి వెళ్ళారు. అదే దేవుణ్ణి ప్రేమించుకుని ఏదో మనకలాగా నామకార్థం ఉంటే బ్రతుకుంటే తర్వాత చూసుకోవచ్చులే, ముందు అందరిలాగా సాగిలు పడదాం అనుకుని హల్లెలూయా సాగిలు పడిపోయి అవసరమైతే ప్రార్థన గదిలోకి వెళ్ళిన ప్రభువా మమ్మల్ని మన్నించు, క్షమించు, ఏదో ప్రాణ భయంతో, ప్రాణ భీతితో సాగిలు పడిపోయాం, అగ్నిగుండానికి భయపడి సాగిలు పడి మమ్మల్ని క్షమించు ప్రభువా అని ప్రార్థన చేసేసుకుందామని మనసులో వాళ్ళందరికీ వాళ్ళు తీర్మానం తీసుకుని ఆ పాపం ముందు సాగిలు పడిపోతారు. హల్లెలూయా. ఆ శోధన నీ జీవితంలోకి వచ్చినప్పుడు, ఆ పాపం నీ జీవితంలోకి వచ్చినప్పుడు అక్కడ నిలబడి దాన్ని ఎదిరించారు. అగ్నిగుండం సవాల్ చేసింది. వారి మాటలకు రోషము పుట్టి నెబుకద్నెజరు 7 అంతలు దాన్ని అధికం చేశాడు. హల్లెలూయా. 7 అంతలు కాదు, 77 అంతలు అధికం చేసుకుని వీళ్ళు వెనకడిగి అంతమంది మైదానంలో నెబుకద్నెజరు రాజా మమ్మల్ని రక్షించడానికి మా దేవుడు సమర్థుడు, నువ్వు 7 అంతలు చేసుకుంటూ 77 అంతలు చేసుకో అంటే వాడికి మండింది. అంతమంది మంతుల రాజా అని చెప్పి వాళ్ళ దేవుణ్ణి ఆ ఘనతను తీసుకొస్తూ మాట్లాడుతూ రాజుని తక్కువ చేసి మాట్లాడేసరికి నెబుకద్నెజరుగా మండి 7 అంతలు అగ్ని పెంచమన్నాడు. హల్లెలూయా. తీసుకెళ్లి అగ్నిగుండంలోకి వేశారు. ఏమైపోయింది? వాక్యంలో ఈ ఫార్ములా ఇన్వాల్వ్ అవుతుంది. అక్కడ వీళ్ళందరూ దేవుని ప్రేమించారు కాబట్టి దేవుడు వారిని కాపాడాడు. అక్కడ ఏమని రాబడింది చూడండి. ఇక్కడ
నిన్ను ఆశ్రయించే వారందరూ సంతోషించదురు, నీవు వారిని కాపాడుదువు. హల్లెలూయా. అగ్నిగుండంలో పడబడిన షడ్రకు మెషకు అబెద్దుకొని ఎవరు కాపాడారు? చెప్పండి చెప్పండి. ఆయన పేరేంటండి? యేసయ్యా. నాలుగో వ్యక్తిగా యేసు ప్రభు వారి మధ్యలో నిలబడ్డాడు. హల్లెలూయా. వీరు దేవుని ప్రేమించారు కనుక, వీరు దేవుని ఆశ్రయించారు కనుక, దేవుని కోసం వాళ్ళ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా అగ్నిగుండంలోనికి వెళ్ళిపోతే అగ్నిగుండంలో దేవుడు వారిని కాపాడడానికి వారి మధ్యలోనే దిగొచ్చాడు. ఒక్క మాటలో చెప్పాలంటే అగ్నిగుండంలో వీళ్ళు నవ్వి ఆనందించి గెంతులేసి వచ్చారండి. హల్లెలూయా. అగ్నిగుండంలో వీళ్ళు ఏం చేశారంటే ఆనందించారు, గెంతులేశారు, సంతోషించారు. హల్లెలూయా. ఒక్కొక్క అపోస్తలుడు తలకిందులుగా ఒకడు, యక్షాకారంలో ఒకడు, శిరశ్ఛాదం చేయబడి ఒకడు. హల్లెలూయా. ఈటితో పొడవబడి ఒక్కొక్క అపోస్తలుడు ఒక్కొక్క స్థలంలో దేవుని కోసం హతసాక్షులైపోతున్నప్పుడు ప్రాణభయంతో పారిపోలేదు. నేను యేసు ప్రభు శిష్యును కాదు అని చెప్పలేదు, యేసు ఎవరో నాకు తెలియదు అని అనలేదు. వాళ్ళంతటికి వారు సిలువ వేయబడే పరిస్థితి వచ్చినప్పుడు, శిరశ్ఛాదం చేయబడే పరిస్థితి వచ్చినప్పుడు, ఈటే వారు గుండెలో దిగే పరిస్థితి వచ్చినప్పుడు పొడవమని చెప్పి ఎదురు నిలబడ్డారు. సిలువ ఎత్తంటే ఆయనంత గొప్పోడిని కాదు, తలకిందులుగా సిలువ ఇవ్వబడిని అప్పగించుకున్నారు. ఈటితో పొడిచినప్పుడు అప్పగించుకున్నారు, కత్తితో పొడిచినప్పుడు అప్పగించుకున్నారు, మరణమునకు వారిని వారు అప్పగించుకున్నారు. ఎందుకో తెలుసా? వారు దేవుని ప్రేమించారు కాబట్టి. అందుకే అపోస్తుల బోధ యందు, అపోస్తుల సహవాసం యందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన యందు ఎడతెగక కూడుకొనుడి, సమయమందును అసమయమందును మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. హల్లెలూయా. యేసు ప్రభు కోసం చచ్చిపోవడానికి వాళ్ళు ఇష్టపడ్డారు, పారుకోవాల. అదండి దేవుని ప్రేమించడం. అగ్నిగుండం వచ్చినప్పుడు దాంట్లోనికి ఎదురెళ్ళిపోయి నిలబడ్డారు, వెనక్కి వెళ్ళిపోవాలా, ఆ మైదానంలో బొమ్మ ముందు పడుకోవాలా, సాగిలి పడాల. అది దేవుని ప్రేమించడం. శత్రువు ఎదురొచ్చినప్పుడు, కాళ్ళ పట్టుకున్నప్పుడు, నీ ఎంత చూస్తానన్నప్పుడు యేసే నా దేవుడని నిలబడాలి, నా పక్షం యుద్ధం దేవుడే చేస్తానని నిలబడాలి. హల్లెలూయా. ఆమేన్. అంతేగాని గాలి ఎట్టేస్తే అటు ఊగిపోతాం, అది పొట్టు లక్షణం. గాలి ఎట్టేస్తే అటు పొట్టు ఎగిరిపోతుంది, వేరు లేని పొట్టు, లోతు లేని పొట్టు ఎగిరిపోతుంది. హల్లెలూయా. మన అలా ఉండక నిలకడత్వం, సంఘం కోసం నువ్వు త్యాగం అవ్వాలి, దైవజనుడి కోసం త్యాగం అవ్వాలి, దేవుని పని కోసం త్యాగం అవ్వాలి. ఒక మంచి తీర్మానంతో నువ్వు వాడబడాలి, ఇంటికాడ వాడబడాలి, పనిలో వాడబడాలి, మందిరంలో వాడబడాలి, మందిరంలో పరిచర్యలో వాడబడాలి, ఇంటికాడ నువ్వు దైవికంగా అనేక కుటుంబాలు నడిపించడానికి వాడబడాలి. నువ్వు పనికి వెళ్తున్నప్పుడు హల్లెలూయా, ఆ పనుల్లో నీ చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా నీ ప్రవర్తన చూసి, నీ మాట చూసి నీకు భయపడాలి. నువ్వు చెప్పే మాటల ద్వారా దేవుని తట్టు తిరగాలి. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళినా సరే దేవుడు నీకు సహాయం చేస్తాడు, ఎక్కడికి వెళ్ళినా దేవుడు నీతో ఉంటాడు, ఆయన కనిదృష్టి మన మీద ఉంటుంది. హల్లెలూయా. అలా ఉండాలి. దేవుణ్ణి ప్రేమించడం అంటే అదే అండి. హల్లెలూయా. దేవుని ప్రేమించడం అంటే ప్రాణం పోయే పరిస్థితి అమ్మో అనుకోకూడదు, కొడతారు తిడతారు అమ్మో అనుకోకూడదు. హల్లెలూయా. దేవుని ప్రేమించడం అంటే నేను ఏమైనా పర్లా, నా దేవుని పని జరగాలి, నేనేమైనా పర్లా దేవుని చిత్తం జరగాలి, నేనేమైనా పర్లా దేవుని రాజ్యం కట్టబడాలి, నేనేమైనా పర్లా దేవుని ఉద్దేశం ఈ భూమి మీద నెరవేర్చబడాలి, దేవుని ఉద్దేశం నెరవేర్చడానికి, దేవుని చిత్తం నెరవేర్చబడడానికి నేను ఏమైపోయినా పర్లా. నువ్వేమి అవ్వో, నీ జీవం దేవునిలో దాచిపడం. అర్థమైందా? భయపడకు, శ్రమకి కష్టానికి భయపడవు. అసలు నువ్వేమి అవ్వో, నీ జీవం దేవునిలో దాచిపడు, నీ భవిష్యత్తు దేవునిలో దాచిపడదు, నీ కన్నీరు దేవుడు తన బుడ్లో దాచి ఉంచాడు. నువ్వు ఏమి పాడవు, నువ్వేమీ నాశనం కావు. జస్ట్ దేవుడు వదిలిపెట్టినట్టు ఉంటాడు, కానీ దేవుడు వదిలిపెట్టలా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడ్డానికి. హల్లెలూయా. దేవుడు కొద్దిగా వదిలిపెట్టాడు అంతే, లూజ్ ఇచ్చాడు అంతే, వదిలిపెట్ట. నువ్వు పడిపోతుంటే దేవుడు పట్టుకుంటాడు. హల్లెలూయా. అందుకే దావీదు ఏమంటాడు చూడండి ఒకసారి, 20వ కీర్తన 7వ వచనంలో, కొందరు రథములు బట్టి కొందరు గుర్రములు బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడి యెహోవా నామమును బట్టి అతిశయపడు. 142వ కీర్తన 5వ వచనం, యెహోవా నీకే నేను మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయ దుర్గమా, నీవే సజీవులన్న భూమి మీద నా స్వాస్యము నీవే అని నేను అనుకుంటుని. హల్లెలూయా. ఏంటంటే 142వ కీర్తన 5వ వచనం, యెహోవా నీకే నేను మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయ దుర్గము నీవే, సజీవులున్న భూమి మీద నా స్వాస్యము నీవే అని నేను అనుకుంటుని. హల్లెలూయా. మన స్వాస్యము దేవుడేనండి. చెప్పండి, మన స్వాస్యము దేవుడే. హల్లెలూయా.
మీ అందరికీ మీరు ఒకవేళ మర్చిపోయి ఉన్నట్టున్నారు, మీ అందరికీ గుర్తు చేస్తాను ఒక మాట. హల్లెలూయా. చదిలే తల్లి చెప్పండి. ఏబిసి అనే ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఈ ఏ అనే వ్యక్తి ఈ భూమి మీద ఒక 500 కోట్లు సంపాదించాడు. హల్లెలూయా. ఈ బి అనే వ్యక్తి కంపెనీలు, కార్లు, మేడలు, మిద్దెలు చాలా సంపాదించాడు. హల్లెలూయా. ఈ సి అనే వ్యక్తి ఒక్క ప్రార్థన పరుడు తప్ప ఇంకేమీ లేవు, అతని పేరు మీద ఏం లేవు. కానీ ప్రార్థన పరుడు, నీతిమంతుడు, వాక్యం ఆధారంగా బ్రతికినాడు. ముగ్గురు చచ్చిపోయారు. దేవుని దగ్గరికి వెళ్ళి నిలబడ్డారు. ఏని అడిగారు, ఏంటి సంగతి అని యేసుప్రభు అడిగారు. నేను భూమి మీద ఉన్నప్పుడు ఇంత సంపాదించా, నన్ను చూస్తే అందరూ దండాలు పెట్టేవారు, నా కారు తీయడానికి 4 ఉండేవాళ్ళు, కారు డిక్కి తీయడానికి 4 ఉండేవారు, నేను నడుస్తుంటే నా చుట్టుపక్కల 10 మంది నడిచేవాళ్ళు, ఇది నా స్టేటస్ అని ఏ చెప్పాడు. హల్లెలూయా. నువ్వు పక్కన ఉండరా అన్నాడు. హల్లెలూయా. బి వాడు వచ్చి, నేను మంచి వ్యాపారవేత్తనే, నాకు చాలా ఇండస్ట్రీలు ఉన్నాయి, చాలా కంపెనీలు ఉన్నాయి, నాకు చాలా మేడ మిద్దెలు ఉన్నాయి, బోలంత ఆస్తుపాస్తులు ఉన్నాయి. హల్లెలూయా. నువ్వు కూడా పక్కన ఉండాలి. హల్లెలూయా. సి వ్యక్తి కాడికి వచ్చేసరికి హల్లెలూయా, దేవుడు ఇంకేం అడగల, నువ్వు వచ్చే లోపలికి అన్నాడు. వచ్చే నేను ఉండే స్థలంలో ఉండే పాలు నీకు ఇస్తాను, నేను ఉండే స్థలంలో భాగ్యం నీకు ఇస్తాను. ప్రార్థన పరుడు. ఇటు పేరున ఆస్తిపాస్తులు, తినటానికి సరిగ్గా తిండి లేదు, వస్త్రాలు సరిగ్గా లేవు, కానీ నీతిమంతుడు, భక్తిపరుడు, ప్రార్థనాపరుడు, దేవుని పని అంటే చురుగ్గా ఉండేవాడు, ప్రార్థన అంటే చురుగ్గా ఉండి ప్రార్థన చేసేవాడు, మెలుగుండి ప్రార్థన చేసేవాడు. ఎవరు ఎన్నన్నా ఏమన్నా ఎలాంటి కష్ట ఉపద్రవాలు వచ్చినా దేవుని పనులు సాగిపోయే విశ్వాసి. తీర్పు లేకుండా మారు మాట మాట్లాడుకుంటూ దేవుడు చేర్చుకున్నాడు. హల్లెలూయా. ఆస్తిపాస్తులు అక్కడికి రావు దేవుని దగ్గర. ఏం చేయాలి? బంగారం మేలిమి బంగారంతో నిర్మించబడింది పరలోకం. మేలిమి ముత్యాలు, పగడాలు, విలువైన వెలగలిగిన రాళ్లతో పరలోకం నిర్మించబడింది. ఒక సుందరమైన బహునీకరమైన పట్టణం అది. హల్లెలూయా. మేలిమి బంగారము, వజ్ర వైడూర్యాలు, ముత్యాలు, పగడాలు, విలువైన వెలగలిగిన రాళ్ళన్నీ అక్కడే ఉన్నాయి. ఈ లోకంలో ఆస్తిపాస్తులు దేవునికి నథింగ్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ చెప్పండి. మొన్న పెళ్లి జరిగింది, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెళ్లి. హల్లెలూయా. అంత ఖర్చు పెట్టి అంత ఖరీదైన పెళ్లి ప్రపంచంలో ఎక్కడా జరగలేదంట. ప్రపంచంలో ఆ పెళ్లిలో పాటలు పాడే ఒక సింగర్కి కొన్ని కోట్లు ఇచ్చారు. హల్లెలూయా. వాళ్ళు వేసుకునే వాచీలు కావచ్చు, వాళ్ళు కట్టుకునే బట్టలు కావచ్చు, కొన్ని కోట్లు. హల్లెలూయా. లక్షలు కాదు, అన్ని కోట్లే, కొన్ని 100 కోట్లు కాదు, 1000 కోట్లు. హల్లెలూయా. హల్లెలూయా. ఎన్ని 1000 కోట్లు ఉన్నా, ఎలాంటి 1000 కోట్ల బిజినెస్లు ఉన్నా, వాళ్ళకి ఆరోగ్యం దేవుని దగ్గర నుంచి రావాలి, వారికి సంతోషం దేవుని దగ్గర నుంచి రావాలి. హల్లెలూయా. వాళ్ళు కొన్ని సాక్ష్యాలు కూడా చెప్పేవారు, మా జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో. హల్లెలూయా. ఇప్పుడు ఎన్నో కోట్లు ఉన్నాయి, ఎన్ని కోట్ల బిజినెస్ అవుతుందో రోజుకి, కానీ మాకు నిజంగా సంతోషం లేదు, మాకు నిజంగా నెమ్మది లేదు. హల్లెలూయా. ఇలాంటి వాళ్ళందరినీ కూడా మనం ముందు పెట్టుకుంటే అంతంత కోటీశ్వరులు, అంతంత ధనవంతులు, అంతంత వ్యాపారవేత్తలు, వాళ్ళకున్న డబ్బును బట్టి, కోట్లను బట్టి, విలువైన కారులను బట్టి, వస్త్రాలను బట్టి, వాళ్ళ యొక్క వాచ్లను బట్టి, వాళ్ళ యొక్క బట్టలను బట్టి వాళ్ళు సంతోషించట్లా. హల్లెలూయా. చెల్లెదలే చెప్పండి. మీరు నడుచుకుంటూ వెళ్తుంటే ప్లాట్ఫారాల మీద బట్టలు లేకుండా మురికిగా ఉండి ఏగలు ముసురుతూ, దోమలు ముసురుతూ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు అడగండి. హల్లెలూయా. వాళ్ళలో కొంతమంది బైబిల్ చదివే వాళ్ళు ఉంటారు, ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళని మన బిగ్గర్స్ అని పిలుస్తాం, అడుక్కునే వాళ్ళని పిలుస్తాం మనల్ని. వాళ్ళ దగ్గరికి వెళ్ళి హల్లెలూయా, వారిలో యేసు ప్రభువుని నమ్ముకున్న అందరి దగ్గరికి నిలమంటలా ఆ బిగ్గర్స్. హల్లెలూయా. బట్టలు లేనోళ్ళు, గూడి లేనోళ్ళు, ఇల్లు లేనోళ్ళు, ఆహారం లేనోళ్ళు, అడుక్కునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వాళ్ళలో దేవుణ్ణి నమ్ముకున్న వారిని ఏరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు సంతోషంగా ఉన్నావు అంటే వాళ్ళు ఏం చెప్తారో తెలుసా? హల్లెలూయా, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను కాబట్టి నేను సంతోషంగా ఉన్నానని చెప్తారు. హల్లెలూయా. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అపోస్తలులందరూ ఈ జ్ఞానం ఎరిగి మమ్మల్ని లోకలందరూ ఎర్రోళ్ళగా, పిచ్చోళ్ళగా చూస్తున్నారు. హల్లెలూయా. మేము ఎర్రోళ్ళం కాదు, పిచ్చోళ్ళం కాదు, జ్ఞానులము అన్నారు. ఈ లోకంలో ఏమీ లేనట్టుగా ఉన్నాము కానీ మాకు అన్నీ ఉన్నాయి అన్నారు వాళ్ళు. హల్లెలూయా. అంటే ఇది శాశ్వత లోకం కాదు, ఎంతలో కానీ అంతలో మాయమైపోయే లోకం. మాకు ఈ లోకంలో ఏమీ లేదు, పరలోకంలో అన్నీ ఉన్నాయి. హల్లెలూయా. మేము ఈ లోకంలో ధనాన్ని సమకూర్చుకోవాలా, పరలోకంలో ధనాన్ని సమకూర్చుకున్నాం. అక్కడ దొంగ దోచుకెళ్ళడు, అక్కడ తుప్పు పట్టదు, చెమ్మట పట్టదు. హల్లెలూయా. మా ఫలము, మా ధనము, మా సంపాదన అంతా పరలోక స్వాస్యంలో దేవుని యొద్ద భద్రంగా ఉంది.
అక్కడికి వెళ్ళిన తర్వాత నా మూట నాకు ఇస్తాడు. హల్లెలూయా. ఆడికి వెళ్ళిన తర్వాత నీ కిరీటం నీకు ఇవ్వాలి, నీ సింహాసనం నీకు ఇవ్వాలి. అందుకనే దేవుని సన్నిధిలో ఖర్చు పెట్టాలమ్మా. హల్లెలూయా. దేవుని పనికి ఖర్చు పెట్టాలి. చేతుల తల్లి చెప్పండి. హల్లెలూయా. అన్ని అన్నయ్య చూసుకుంటాడు, ఆయనే చూసుకుంటాడు. ఆయన అలా కాదు, బాధ్యత కలిగి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. ప్రతి దాంట్లో బాధ్యత, చెయ్యోతి ఇవ్వటం, ప్రార్థన చేయటం, నీకున్న దాంట్లోనే రూపాయి ఉంటే పావల దేవుని సన్నిధిలో వెత్తటం, చక్కగా దైవజనుడు చేసే ప్రతి దానికి కోఆపరేట్ చేయటం, ప్రార్థన చేయటం, ప్రేయర్ సపోర్ట్ ఇవ్వాలి. గుప్పులు విప్పి నీకున్న దాంట్లో అప్పులు చేసి అక్కడి నుంచి ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇవ్వాల్సి, నీకున్న దాంట్లోనే దైవజనుడికి కొంత చెయ్యోతి ఇవ్వటం. హల్లెలూయా. ప్రార్థన చేయటం, అన్న ఏదైనా పని ఉందా, పరిచర్య ఉందా, నాకు ఏమైనా ఉంటే చెప్పండి నేను వస్తాను అని చెప్పి నీ అంతటా నువ్వు ఫోన్ చేసి పరిచర్యలు ఇన్వాల్వ్ అవటం, ఇది దేవుని ప్రేమించే వారి లక్షణాలు. బ్రదర్ మీరు రండి, ఈ పని ఉంది, ఆ పని ఉంది, ప్రార్థన చేయాలి, లేకపోతే ఈ పని ఉంది, అక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, సాగుడు పిలవటం. కొన్ని సందర్భాలు వీలైతే వస్తాం, వీలు లేకపోతే రాము. హల్లెలూయా. ఎలా కాదు, నీకు ఎన్ని ఆర్థిక పరిస్థితులు, ఎలాంటి పరిస్థితులు ఉన్నా దేవుని పనిని దృష్టిలో పెట్టుకో, దేవుని పరిచర్యను దృష్టిలో పెట్టుకో. దేవుని పని చేసేవాడు, దేవుని పరిచర్య చేసేవాడు ఎప్పుడూ పోవడవాడు. హల్లెలూయా. నువ్వు దేవుని పనికి వచ్చినప్పుడు, దేవుని పరిచర్య చేసినప్పుడు అక్కడ ముఖ్యమైన పని పోయినా, హల్లెలూయా, పోగొట్టుకున్న దాన్ని హల్లెలూయా మరొక సందర్భంలో కలిపి దేవుడు నీకు ఇచ్చేస్తాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు. నువ్వు ఆయన పని చేసి నష్టపోయావు, దేవుడికి తెలియదా? నువ్వు దేవుని పని మానేసి పని చేసుకుంటే 1000 రూపాయలు కూలి వస్తా, 1000 రూపాయలు కూలి మానేసి వచ్చి దేవుని పని చేసావు. దేవునికి తెలుసు పలానా వ్యక్తి కూలి మానుకుని 1000 రూపాయలు నష్టపరుచుకుని పరిచర్య చేశాడు. హల్లెలూయా. దేవుని దృష్టిలో ఉన్నాం. ఆమేన్. ఒక రోజున దేవుడు మొత్తం అన్నిటిని లెక్క కట్టి మొత్తం నీకు ఇస్తాడు. హల్లెలూయా. హామాను ఎత్తుకు పైఎత్తేసినప్పుడు హామాను ఎత్తులన్నీ పడగొట్టడానికి దేవుడు మొర్దెకై ఉపకారాలను దేవుడు జ్ఞాపకం చేశాడు రాజుకి. ఎప్పుడో చేసిన మేలు రాజు కన్నులకు కనబడేట్లుగా చేశాడు. హల్లెలూయా. కొన్నిసార్లు మనం అనుకుంటాం నేను అందరికీ మేలే చేశానండి, కానీ నాకు ఎవ్వరు ఏం చేయట్లేదు, ఇప్పుడు నా పరిస్థితి బాగోలేదు. నువ్వు అనుకోవసరలా, ఒక రోజు రాబోదు నువ్వు చేసిన మేలులన్నీ పొందుకున్న మనుషులు కృతజ్ఞత లేని వారే నీ మీదకి వచ్చినా నువ్వు చేసిన మేలులన్నీ దేవుడు జ్ఞాపకం చేసుకుని ప్రతిఫలం ఇస్తాడు. కృతజ్ఞత లేని మనుషులు చూసి నువ్వు బాధపడవసరలా. హల్లెలూయా. నువ్వు చేసిన మేలులన్నిటికీ దేవుడు ఏమిస్తాడు? ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు అన్యాయస్తుడు కాదు, మనము దేవుణ్ణి ఆధారం చేసుకోవాలి. అందుకనే 142 వచనంలో యెహోవా నేను నీకు మొర్ర పెట్టాను, అలా నా మొర్ర వినే దేవుడు. ఆమేన్. భూమి మీద సజీవులున్న నివాస స్థలములు నా స్వాస్యం నీవే అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? సజీవులున్న ఈ భూమి మీద నా స్వాస్యము నీవే అంటే, స్వాస్యం అంటే ఏంటి? స్వాస్యము అంటే ఏంటి? విలువైనది. అలా స్వాస్యం అంటే ఏంటి? జీవంతో కూడింది. స్వాస్యం అంటే ఏంటి? ఇక నా సమస్తము, ఇక అది తప్ప ఏమీ లేదు అంటాం. ఏదన్నా నా బెస్ట్ ఫ్రెండ్ అండి. హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో అంటాం నా ఆస్తి ఇదండి, నా స్వాస్యం అండి, నా కష్టాజీతమని అంటాం. దావీదు స్వాస్యము దేవుడే, దావీదు కష్టాజీతం దేవుడే, దావీదు బలము దేవుడే, దావీదు సమస్తము దేవుడే. దేవుడు దావీదు విషయంలో ఎంత ఖచ్చితంగా ఉన్నాడంటే దావీదు మీదకి లేచిన కొడుకులను కూడా దేవుడు వదిలిపెట్టల. దావీదు అభిషక్తుడు, దావీదు ప్రార్థనాపరుడు, దావీదు దేవుని హృదయానుసారుడు. దావీదు మీద లేచిన కొడుకులను కూడా దేవుడు వదిలిపెట్టలేదండి. ఎవరిని ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టేశాడు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఈరోజు మరొక మాట చెప్పారు ముగించేస్తా. నువ్వు దేవుని ప్రేమించు, దేవుని ఆధారం చేసుకో. ఈ లోకంలో నీ జీవితంలో దేవుడు ఏది తక్కువ చేయకుండా పోషిస్తాడు. మరలా చెప్తాను, యేసుక్రీస్తు ప్రభువు అన్యాయస్తుడు కాదండి, ఆయన నమ్మదగిన దేవుడు. ప్రభు అయిన యేసు మీద విశ్వాసం ఉంచండి, ఆయన ఆధారం చేసుకుని ఆయన ప్రేమించండి. మీకు ఇవ్వబడిన సంఘ నాయకుడికి లోబడండి, మీకు ఇచ్చిన సంఘానికి మీరు లోబడండి, సంఘంలో క్రమాలలో చక్కగా మీరు ప్రవర్తించండి, ఇతరుల పక్షముగా కూడా మీరు మేలులు చేసుకుంటూ వెళ్ళండి. ఎవరు మీకు ఇచ్చిన ఇవ్వకపోయినా దేవుడు ఇవ్వక మానడు. అదవుతుందా? మీ ప్రవర్తనను కాపాడుకుంటూ సంఘంలో పరిచర్యలో మీ బాధ్యతను మీరు నెరవేర్చుకుంటూ సేవకుడికి సహకారిగా ఉంటూ హల్లెలూయా మీ పనులు మీరు ముందెళ్ళండి. దేవుడు అన్ని విధాలుగా కూడా మిమ్మల్ని దీవిస్తాడు. ఈ మాటలను పరిశుద్ధాత్మ దేవుడు మన బ్రతుకులు స్థిరపరిచి ఫలింప చేయగా అందరూ లేచి నిలబడతాం.